కార్తీక పురాణము 4వ అధ్యాయము. దీపారాధన మహిమ. జనక మహారాజు మహర్షి మాటలు విని మహదానందంతో, ఓ మహాతపస్వి, తమరు తెలియజేయు ఇతిహాసములు విన్న కొలది తనివి తీరటం లేదు. కార్తీక మాసంలో ముఖ్యముగా ఏమేమి చేయవలనో, ఎవరిని పూజించవలనో నాకు తెలియజేయండి అని అడుగగా వశిష్ఠుల వారు ఇట్లా చెప్పనారంభించారు. జనక మహారాజా, కార్తీక మాసముందు సర్వ సత్కార్యములను చేయవచ్చును. దీపారాధన అతి ముఖ్యమైనది. శివకేశవుల ప్రీతి కొరకు శివాలయమున కానీ విష్ణువాలయమున నందలి కానీ దీపారాధన చేయవచ్చును. సూర్యాస్త సమయంలో శివకేశవుల సన్నిధిలో ఆవు నీతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ, ఆముదంతో కానీ దీపారాధన చేయవచ్చు. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగుల పుణ్యాత్ములుగా, భక్తిపరులుగా, అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికి చేరుదురు. ఇందుకు ఉదాహరణంగా ఒక కథ చెప్తాను వినండి అని ఈ విధంగా చెప్పసాగాడు. కార్తీక దీప మహిమ. పూర్వము పాంచాల దేశము పాలించే రాజుకు పిల్లలు లేక అనేక యజ్ఞయాగాదులు చేసినా అతడు సంతానవంతుడు కాలేదు. సంతానం లేదనే బాధ అతనిని వెంటాడుతుంది. ఒకనాడు ఆ రాజు వద్దకు పిప్పలాదుడు అనే మునిపుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవు ఎందుకు విచారిస్తున్నావు అని అడుగగా, ఋషి పుంగవ, నాకు అష్టైశ్వర్యములు, రాజ్యము, సంపద అన్నీ ఉన్నాయి. నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించిపోవుచున్నాను అని చెప్తాడు. అప్పుడు మునిపొంగవుడు, ఓ రాజా, కార్తీక మాసమున శివ సన్నిధిని, శివ దేవుణ్ణి ప్రీతి కొరకు దీపారాధనము చేసినచో నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి అతడు వెళ్ళిపోయాడు. వెంటనే పాంచాలరాజు అది కార్తీక మాసం కావడంతో పుత్రప్రాప్తికై అతి భక్తితో తన రాజ్యంలోని శివాలయాలలో కార్తీక మాసము 1 రోజులు దీపారాధన చేసే విధంగా చాటింపు వేయించి తాను కూడా కార్తీక మాస దీక్ష వహించి నియమానుసారంగా వ్రతము చేసి దాన ధర్మాలతో ప్రసాదములను ప్రజలకు పంచిపెడుతూ 1 రోజులు భక్తి శ్రద్ధలతో దీపారాధనలు చేశాడు. ఆ పుణ్యకార్యముల వలన ఆ రాజు భార్య గర్భవతి అయి 9 మాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తాన ఒక కుమారుణ్ణి కన్నది. రాజదంపతులు ఎంతో సంతోషించి తన దేశమంతటా పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి ఆ బాలునికి శత్రుజిత్తు అని నామకరణము చేసి అల్లారుముద్దుగా పెంచుచుండిరి. రాజకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవృత్తమానుడై అన్ని శాస్త్రములు, ధనుర్విద్య, కత్తిసాము మొదలైనవన్నీ విద్యలను నేర్చుకొనెను. కానీ యవ్వన దశలో దుష్టుల సహవాసము చేతను, తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికి నచ్చిన స్త్రీలను బలాత్కరిస్తూ, ఎదిరించిన వారిని దండిస్తూ తన కామవాంఛలు యథేచ్ఛగా తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేకలేక కలిగిన కుమారుని ఎడల చూచి చూడనట్లు, విని విననట్లు ఉన్నారు. శత్రుజిత్తు ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పే వారిని చంపుతానని కత్తి పట్టుకొని ప్రజలను భయపెట్టుచుండెను. ఆ విధంగా తిరుగుచుండగా ఒకనాడు ఒక అందమైన బ్రాహ్మణ కన్యను చూచుట జరిగినది. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, ఎంతో రూపవతి. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మనస్సు కామ వికారములతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియచేయగా ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొనిపోయెను. ఈ విధంగా వారు ప్రతిరోజు అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి. ఇట్లు కొంతకాలము జరిగినది. కొంతకాలానికి ఈ సంగతి ఆమె భర్తకు తెలిసి పసిగట్టి భార్యను, రాజకుమారుణ్ణి ఒకేసారి చంపవలెనని నిశ్చయించుకొని ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు వేచి ఉన్నాడు. ఒకరోజు ఆ ఇద్దరూ
ఒక శివాలయం దగ్గర కలుసుకోవాలని నిర్ణయించుకొని ఎవరికి వారు విడివిడిగా అక్కడికి బయలుదేరారు. ఈ సంగతి పసిగట్టిన ఆమె భర్త అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉన్నాడు. ఆ కామకులు ఇద్దరును గుడిలోకి రాగా ఆ గది మొత్తము చీకటిగా ఉన్నది. దీపము ఉంటే బాగుండును కదా అని రాజకుమారుడు అన్నాడు. ఆమె తన పైట చెంగును చించి అక్కడ ఉన్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపంను వెలిగించినది. అదే అదనుగా ఆమె భర్త తనతో తెచ్చుకున్న కత్తితో ఒక్క వ్రేటుతో తన భార్యను రాజకుమారుణ్ణి ఖండించి తను కూడా పొడుచుకొని శివలింగం ముందు పడి మరణించారు. వారి పుణ్యం కొద్దీ ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారము అగుట వలన వారిని తీసుకొని పోవుటకు శివదూతలు యమదూతలు వచ్చిరి. యమదూతలు బ్రాహ్మణుణ్ణి ఈడ్చుకొని తీసుకొని పోతున్నారు. శివదూతలు ప్రేమికులిద్దరినీ విమానం ఎక్కించి కైలాసానికి తీసుకొని పోబోతున్న వారితో బ్రాహ్మణుడు, ఓ శివదూతలారా, కామాంధకారంతో కన్ను మిన్ను తెలియక పశువులాగా వ్యవహరించిన ఆ వ్యభిచారులను విమానంలో కైలాసము తీసుకొని పోవుట చాలా విచిత్రముగా ఉన్నది అన్నాడు. అంతటా యమకింకరులు, ఓ బ్రాహ్మణోత్తమ, వారు ఎంతటి నీచులైనా ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారం రోజున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిలో దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీను నశించిపోయినవి కనుక వారిని కైలాసమునకు తీసుకొని పోవుచున్నారు. నీవు ఈ కార్తీక సోమవారం రోజున దీపారాధన చేయలేదు కనుక నీకు నరకం ప్రాప్తించినది. ఈ మాటలు విన్న రాజకుమారుడు పశ్చాత్తాపంతో, అలా ఎన్నటికీ జరగనివ్వను. తప్పులు చేసిన మాకు మోక్షము, సన్మార్గుడైన బ్రాహ్మణునకు నరకమా? తప్పొప్పులు ఏ విధంగా ఉన్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించాము కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకు దానం చేశాడు. వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి కైలాసానికి తీసుకొని పోయారు. ఓ జనక మహారాజా, వింటివి కదా, శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయేగాక కైలాస ప్రాప్తి కూడా కలిగినది. కావున కార్తీక మాసంలో శివాలయమున దీపము వెలిగించిన వారికి మరుజన్మ ఉండదు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 4వ అధ్యాయము 4వ రోజు పారాయణము పూర్తి అయినది. హరి ఓం తత్సత్. ఇలానే ప్రతిరోజు కథను పంపడానికి ప్రయత్నిస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ, శంభో శంకర.